హలో ఫ్రెండ్స్, నేను మీ హైమా. వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ హైమాస్ కిచెన్. నేను మీకు ఈరోజు వెరీ బ్యూటిఫుల్ కల్లంచుని ప్లాంట్ని పరిచయం చేయబోతున్నాను. చూశారు కదా, ఈ బేబీ పింక్ కల్లంచు ప్లాంట్ ఫ్లవర్స్ ఎంతో అందంగా ఉన్నాయి కదా. ఇంకా ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. అలాగే ఈ బ్లూమింగ్ కూడా చాలా రోజుల వరకు ఉంటుంది. దీని ఫ్లవర్స్ చిన్న సైజ్ స్మాల్ రోజెస్ లాగా ఉంటాయి. ఈ ప్లాంట్ యొక్క ఫ్లవర్స్ వచ్చేసి మల్టిపుల్ పెటల్స్లోను అలాగే సింగిల్ పెటల్స్లోను 2 డిఫరెంట్ వెరైటీస్లో మనకు దొరుకుతాయి. ఈరోజు మనం ఈ ప్లాంట్ మన ఇంట్లో పెంచుకోవటానికి అవసరమైన లైటింగ్ రిక్వైర్మెంట్స్ అండ్ ప్రాపగేషన్ అండ్ వాటరింగ్ ఎలా ఇవ్వాలి అనేది, అలాగే ఏమైనా ఫెర్టిలైజర్స్ ఇవ్వాలా అనేది ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఇది కల్లంచు ప్లాంట్. ఇది బేసికలీ సక్యులెంట్. ఈ ప్లాంట్ బ్లూమింగ్ వచ్చినప్పుడు ఇలా ఫుల్లీ బ్లూమింగ్ వస్తుంది. చూశారు కదా, ఇంకా ఇందులో బడ్స్ కూడా ఉన్నాయి. చూసారా, ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఈ విధంగా బంచులుగా వస్తుంది. ఇంకా ఈ బంచ్లో బడ్స్ కూడా ఉన్నాయి. ఇలా దీని లీవ్స్ వచ్చేసరికి ఇలా చాలా థిక్గా ఉంటాయి. ఈ ఫ్లవర్ ఒక్కొక్కటి చాలా చాలా అందంగా ఉంటుంది. ఇవి 3-4 వీక్స్ వరకు ఈ ఫ్లవరింగ్ ఉంటుంది. ఇక ఈ ప్లాంట్కి సన్లైట్ వచ్చేసి, దీనికి సన్లైట్ వచ్చేసి 3-4 అవర్స్ సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ సన్లైట్లో పెడితే ఫ్లవర్స్ పాడవుతాయి. అంతేకాకుండా ఈ లీవ్స్ కూడా బర్న్ అవుతాయి. అలాగే ఇప్పుడు దీని సాయిల్ గురించి తెలుసుకుందాం. దీనికి సాయిల్ పార్ట్ వచ్చేసి 2 parts నార్మల్ సాయిల్, 1 part కోకోఫిట్ అండ్ 1 part వచ్చేసి వర్మీ కంపోస్ట్ వాడితే సరిపోతుంది. కొద్దిగా దీనికి కౌ మాన్యూర్ కూడా వాడితే మంచి ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుంది. ఇది బేసికల్లీ వింటర్ సీజన్లో ఈ విధంగా ఫ్లవర్స్ వస్తాయి. కానీ మనకి సమ్మర్లో కూడా ఈ విధంగా బ్లూమింగ్ రావాలంటే నేను చెప్పిన విధంగా సాయిల్ అలాగే ఫెర్టిలైజర్స్ వాడితే సరిపోతుంది. అలాగే దీనికి వాటరింగ్ వచ్చేసి, ఇది సక్యులెంట్ ప్లాంట్ కనుక వీక్లీ 2 వాటరింగ్ సరిపోతుంది. ఈ సమ్మర్లో అయితే కనుక సాయిల్ డ్రై అయింది అనుకున్నప్పుడు వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. ఓవర్ వాటరింగ్ ఇస్తే ఈ రూట్స్ డ్యామేజ్ అయ్యి మొక్క చనిపోతుంది. ఈ బడ్స్ కూడా ఫ్లవరింగ్ వచ్చే ముందుగా ఏమైనా ఎండిపోయిన పూలు ఉంటే తీసివేస్తే మొక్క నీట్గా ఉంటుంది. అలాగే ఎండిపోయిన ఆకులు ఏవైనా ఉంటే వాటన్నింటినీ ఎప్పటికప్పుడు ఈ విధంగా తీసివేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా తీసివేస్తే సరిపోతుంది. ఈ ప్లాంట్కి వచ్చేసి ఫంగస్ అటాక్స్ చాలా తక్కువ. మంత్లీ ఒకసారి నీమ్ ఆయిల్ కానీ ఎనీ లిక్విడ్ హ్యాండ్ వాష్ 2 drops 1 liter వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేస్తే ఈ మొక్కకి సరిపోతుంది. వాటరింగ్ ఇచ్చినట్టు ఇస్తే సరిపోతుంది. దీనివల్ల ఫంగస్ అటాక్ కావదు. ఇక ఈ ప్లాంట్కి ఫెర్టిలైజర్స్ వచ్చేసేసి, దీనికి పెద్దగా ఫెర్టిలైజర్స్ అవసరం ఉండదు. దీనికి కౌ మాన్యూర్ మంచి ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుంది. ఇంకొకటి 1 గ్రామ్ NPK 20-20 ఇన్ 1 liter వాటర్లో డైల్యూట్ చేసి వాటర్ పోసినట్లు కనుక ఈ ప్లాంట్కి ఇస్తే సరిపోతుంది. ఇలా మంత్లీ ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఈ ప్లాంట్కి మంచి బ్లూమింగ్ ఉంటుంది. ఇది వింటర్లో మాత్రమే ఇలా ఫ్లవరింగ్ వస్తుంది. కానీ సమ్మర్లో కూడా
మీకు ఈ ప్లాంటింగ్ బ్లూమింగ్ రావాలంటే ఇలా నేను చెప్పిన టెక్నిక్స్ కనుక ఫాలో అయితే చక్కగా బ్లూమింగ్ వస్తుంది. అలాగే దీని ప్రాపగేషన్ వచ్చేసి ఈ బంచెస్ ఫ్లవరింగ్ పూర్తయిన తర్వాత ఈ బంచెస్ కింద ఉన్న ఈ కొమ్మను గనక కట్ చేసి నేను ఇంతకుముందు చెప్పిన సాయిల్లో పెట్టి ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇలా బంచెస్ ఫ్లవరింగ్ పూర్తయిన తర్వాత దీన్ని ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ లీవ్స్ను కూడా సాయిల్లో పెట్టి ప్రాపగేట్ చేసుకోవచ్చు. మనము ఫ్లవరింగ్ పూర్తయిన తర్వాత ఈ కొమ్మలను కనుక కట్ చేసి మళ్ళీ వేరొక ప్లాంట్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ కట్ చేసిన చోట మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది. అలాగే దీన్ని చాలామంది సీడ్స్తో కూడా ప్రాపగేట్ చేస్తారు. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. డివిజన్ ద్వారా అంటే ఈ కొమ్మలను కత్తిరించి మనం సాయిల్లో పెట్టుకోవటం వలన మనం కొత్త రకం మొక్కను చాలా త్వరగా తీసుకురావచ్చు. ఇదండి ఈ కల్లంచి ప్లాంట్ విశేషాలు. ఈ మొక్క మీ ఇంట్లో కనుక ఉంటే బ్లూమింగ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా మీ ఇంట్లోకి ఇలాంటి అందమైన మొక్కను తప్పకుండా ఆహ్వానించండి. దీన్ని ఇంట్లోనే పెంచడం చాలా అంటే చాలా సులభం. ఓకేనండి, ఇదండి ఇవాళ వీడియో. చూశారు కదా. మీకు కూడా నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హెవెన్లీ హైమాస్ కిచెన్. థ్యాంక్ యూ. బాయ్.